హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెరాకిల్ శాండీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక ఫన్నీ కామెంట్ అయితే మీ దగ్గరికి తీసుకొచ్చిన. ఎలా ఉంటుందో మీరైతే చెప్పాలి, మరి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనము కొత్తగా ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నాం అన్నమా. ఎలాంటి ఇన్స్టిట్యూట్ అంటే అప్పులు ఎలా ఇవ్వాలి, అప్పులు ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్తో మనం ముందుకు వచ్చినాం. మా కోచింగ్ సెంటర్లో చాలామందికి చాలా అప్పులు చేసి బయటికి వెళ్ళిపోయారు అనమాట. అందుకే మేము ఆ ఒక ధైర్యంతోనే మేము ముందుకు వచ్చామన్నమాట. మీరు కూడా అప్పు తీసుకోండి, బయటికి జంప్ అవ్వండి. కానీ ఇక్కడ ఒకటి మీరు గమనించాల్సింది ఏంటి తెలుసా? అప్పులు ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్పు తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడు ఉండాలి. అదేంటో మీకు తెలుసా? 1 యాక్టింగ్ అయి ఉండాలి, 2 కాన్ఫిడెంట్ అయి ఉండాలి, 3 పక్కాగా తీసుకుంటా అనే కాన్ఫిడెంట్ నీలో నిలబడి ఉండాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం? యాక్టింగ్. మనం వాడి ముందుకు పోయి ఎలా అడగాలంటే డబ్బులు, అరే నాకు కొంచెం డబ్బు అవసరం ఉందిరా, నాకు డబ్బు కావాలి, నీ వల్లే అవుతుంది, నువ్వైతేనే ఇవ్వగలవు అనే కాన్ఫిడెంట్ వానికి ఇచ్చినామనుకో, వాడు టెన్షన్ పడిపోతాడు. ఎందుకంటే అరే వీడు ఇస్తాడో ఇయ్యడో అన్నట్టుంటుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ యాక్టింగ్లో అరే ఒక 10,000 ఇరా, నీకు రేపుగాక ఎల్లుండి 11,000 ఇస్తాను తీసుకో అని చెప్పాలి. ఎంజాయ్ చేసుకో 1000 అని చెప్పాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? సరేలే 10,000 కదా, మనోడే కదా అని ఇస్తాడు. ఆ 10,000 తీసుకున్న తర్వాత 11,000 చేసి ఇచ్చేయాలి. ఇచ్చిన తర్వాత అట్లా ఒక 2-3 టైమ్స్ చేయాలి. ఎందుకంటే వాడి కాన్ఫిడెంట్ పెరగాలి. పెరిగినాక సడన్గా ఉండి అరే నాకు ఒక 20 lakhs కావాల్సి వచ్చిందిరా అని మనం ఫ్రీగానే అడగాలి కాఫీ తాగుకుంటూ. అంటే ఎందుకురా అంటే లేదురా నాకు బయట నుంచి ఒక 1 crore వచ్చేది ఉంది, ఆ 20 lakhs వస్తే నీకు ఒక 25 lakhs ఇచ్చేస్తాను అని చెప్పేసేయాలి. అప్పుడు వాడికి ఏమవుతుంది అంటే 5 lakhs కోసం వాడు 20 లక్షలు ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి మన చేతిలో పెడతాడు. ఇచ్చినాక 1 month టైం ఇరా అని చెప్పాలి. ఎందుకంటే మనం ఒక 1 కోటి రూపాయలు ప్లాన్ చేస్తున్నాం కదా అట్లా. అప్పుడు వాడు ఇచ్చేస్తాడు. ఇంకా 3 కూడా అలాగే ఇస్తారు. 1 కోటి అయిందా, జంప్ కావాలి. జంప్ అయ్యేటప్పుడు బాగా గుర్తుంచుకోండి, మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీస్ కానీ ఎటువంటి సిగ్నల్స్ కూడా ఇవ్వద్దు వాళ్ళకు. అప్పుడే మనం అనుకునే లక్ష్యాన్ని 1 crore ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కానీ దొరికితే కదా చింతపండు చట్నీ ఎలా ఉంటుందో అలా చేస్తారు. కాబట్టి దొరికినంత వరకే మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా? సెకండ్ ఎలా ఉంటుందో చెప్తాను. సెకండ్ ఏంటి? డబ్బులు ఎలా అడగడం ఎట్లా? కాన్ఫిడెంట్. డబ్బులు కావాలరా, నాకు అర్జెంట్ ఉంది, నువ్వు ఇవ్వగలవు అనే కాన్ఫిడెంట్ వాళ్ళలో చూపించాలి. అప్పుడే మన మీద నమ్మకం వానికి బాగా అయిపోతుంది. బాగా అయితేనే కదా డబ్బులు ఇస్తాడు. అలా ఉంటుంది. మరి ఇంకొక విషయం మీకు ఇంకొకటి చెప్పాలి. కాన్ఫిడెంట్ మనం చెప్పే మాటల వాడికి ఎలా ఉండాలంటే వీడు ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చైనా మన డబ్బులు కడతాడు అనే కాన్ఫిడెంట్ వాళ్ళలో కదిలించాలి. అప్పుడే మనకు డబ్బులు వాడు కాకుండా